కర్నూలు మండల పరిధిలోని తాండ్రపాడు గ్రామ పంచాయతీ సమీపంలోనే క్రీడా స్కూల్లో రథసప్తమి సందర్భంగా హిందూ ధర్మ ప్రచార కమిటీ విద్యార్థులకు యోగా విన్యాసాలు కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత పీఠం పీఠాధిపతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, టీడీపీ ప్రచార కమిటీ కార్యనిర్వాహకులు మల్లె వెంకటరెడ్డి హాజరయ్యారు। భావి భారత పౌరులు అయినటువంటి విద్యార్థులు ఆరోగ్యంగా శక్తివంతంగా తయారు కావాలంటే యోగా కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గి చదువుపై దృష్టి సాధించగలరని క్రీడా స్కూల్ కరెస్పాండెంట్ శ్రేయ విద్యార్థులకు సూచించారు। పౌరులైనటువంటి విద్యార్థులు చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి అలాగే శక్తివంతమైనటువంటి పౌరులు తయారు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రథసప్తమి సందర్భంగా విద్యార్థులచే చక్కటి యోగా తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం। ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉన్నది। సూర్యుడు ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తాము। అందుకే ఈరోజు సూర్య జయంతి అలాగే రథసప్తమి మొదలైనటువంటి పేర్లతో ఈ దినాన్ని పిలవడము అలాగే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది। అలాగే కొన్ని ప్రాంతాల్లో సూర్యుడే దైవంగా భావించేటటువంటి కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కనిపించకపోతే వారు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టనటువంటి స్థితిలో ఉంటారు కొందరు। అంటే సూర్యుడు పరమదైవంగా భావిస్తారు। సూర్యుడికి ఎన్నో గొప్ప దివ్యమైనటువంటి గుణాలు ఉన్నాయి। ఆ దివ్యమైనటువంటి గుణాలు మనం ఆయన్ని ఆరాధించడం వల్ల వస్తాయని చెప్పి ఈ యొక్క విశ్వాసంతో విద్యార్థులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి రెడో పాఠశాల యాజమాన్యానికి వర్గ ఉచితోపవ వర్గ నిశ్చలోపం అంటే రెండు కాలని ఈ షేప్లో మన చేతులు మంచిగా పెట్టాలి। వర్గ నిశ్చలోపవ వర్గ సుస్థితోపవ అంటే ఎడం కాలని। ఈరోజు ముందుగా ప్రజలందరికీ కూడా రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు। రథసప్తమి సందర్భంగా భారతీయులందరూ కూడా సనాతన హిందూ సంప్రదాయంలో భాగంగా సూర్యదేవుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు। అట్లా ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి సూర్య ఆరాధన వల్ల జన్మాంతరాలలో చేసుకున్న పాపాలతో పాటు సప్తవిధమైనటువంటి పాపాలు తొలగి సంపూర్ణమైన ఆరోగ్యవంతులవుతారని సైన్స్ ప్రకారంగా కూడా మనకు నిరూపణ ఉంది। శాస్త్రం కూడా ఆ విధంగా తెలియజేస్తున్నది। అందుకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యారాధన మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్తో జీవించడానికి ఎంతో ఉపయుక్తమైనది। ఈ విషయాన్ని చిన్నారులకు తెలియజేసి ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని తయారు చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ తిరుమల తిరుపతి